వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మీనరాశిలో ఉన్న శని ఈ రోజు నుంచి కూడా నవంబర్ 28 వరకు అదే రాశిలో సంచరిస్తాడు. శని సూర్యుడి నుంచి 6వ మరియు 7వ 8వ గృహాల్లో సంచరిస్తూ ఉన్నప్పుడు అతను చాలా తీవ్రమైన అపరాధ భావనను అనుభవిస్తాడు. ఇది కొన్ని రాశుల వారికి వేగవంతమైన పురోగతి అవకాశాలను ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. శని యొక్క గోచారం దాదాపు 2.5 సంవత్సరాల పాటు ఒకే రాశిలో ఉంటుంది, కానీ అది ఇన్ని రాశులపైన గణనీయమైన ప్రభావం చూపిస్తుంది. ఈ గోచారం సాడసతి, దయ్య వంటి కాలాలను ప్రభావితం చేస్తుంది. కొన్ని రాశుల వారికి సవాళ్లను, మరికొన్ని రాశుల వారికి అద్భుతమైన అవకాశాలు తెస్తుంది. మీనరాశిలో శని సంచారం 2025 మార్చి 29న మొదలవ్వగా 2025 జూన్ 3 వరకు కూడా అక్కడే ఉంటుంది. నుంచి డిసెంబర్ వరకు ఏ రాశుల వారికి అద్భుతంగా కలిసి వస్తుందనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి శని 12వ గృహంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఇది సాడసతి మొదటి దశను సూచిస్తుంది. ఈ కాలంలో ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఎదురవచ్చు. విదేశీ సంబంధాల ద్వారా కొత్త లాభం కూడా ఉంటుంది, కానీ జాగ్రత్తగా ఉండటం అనేది చాలా అవసరము. వృత్తి, ఆర్థిక నిర్ణయాలలో ఓపిక, జాగ్రత్త అవసరము. శనిదేవుని ఆశీస్సుల కోసం శనివారం నాడు నీలం రత్నం ధరించడం, శని మంత్రం జపం చేయడం లాభదాయకమైన ఫలితాలను ఇస్తూ ఉంటుంది. వృషభ రాశి వారికి శని 11వ గృహంలో సంచారం చేస్తాడు. ఇది ఎన్నో లాభాలను ఇస్తుంది. ఈ గోచారం వృత్తిలో పురోగతి, ఆర్థిక లాభాలను ఇస్తూ ఉంటుంది. వృషభ రాశి వారికి సామాజిక సంబంధాల్లో కూడా బలాన్ని పెరుగుతూ ఉంటుంది. ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. వ్యాపారాలు లాభాలు అందుతాయి. విదేశీ ప్రయాణాల అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులు విజయవంతంగా అవకాశాలు ఇస్తూ ఉంటుంది. శని ఆశీస్సుల కోసం శనివారం నాడు నల్లబట్టలు దానం చేయటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. మిథున రాశి వారికి శని 10వ గృహంలో సంచారం చేస్తూ ఉన్నాడు. మీ యొక్క కెరీర్పై కూడా దృష్టి పెడతారు. ఈ కాలంలో ఉద్యోగుల బాధ్యతలు కూడా పెరుగుతాయి, కానీ కృషి ఫలితంగా పదోన్నతులు గుర్తింపు పొందుతాయి. విదేశీ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపార విస్తరణ అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఆరోగ్యం, కుటుంబ సంబంధాల్లో కూడా చాలా జాగ్రత్త అనేది అవసరము. శనిదేవుని అనుగ్రహం కోసం శనివారం నాడు కాకులకు ఆహారం పెట్టడం శుభం. కర్కాటక రాశి వారికి శని 9వ గృహంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఇది ఆధ్యాత్మికత, విదేశీ ప్రయాణాలపై ప్రభావం చూపిస్తుంది. ఒక కాలంలో విదేశీ సంబంధాలు, ఉన్నత విద్య, ఆధ్యాత్మిక ప్రయాణాలకు ప్రముఖంగా ఉంటాయి. ఆర్థిక సమస్యలు తగ్గి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. వివాహ సంబంధిత ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. శని పరిహారానికి శనివారం నాడు ఆవులను దానం చేయడం చాలా మంచిది. తులారాశి వారికి శని 6వ గృహంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఇది ఆరోగ్యం, శత్రువులు, రుణాలపై దృష్టి సారిస్తుంది. ఈ కాలంలో ఆరోగ్య సమస్యలు తగ్గి రుణాలు తీర్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో పురోగతి, కొత్త అవకాశాలు వస్తాయి. ప్రముఖ వ్యక్తులతో సంబంధాలు బయటపడతాయి. శని అనుగ్రహం కోసం శనివారం నాడు నీలం రత్నం ధరించడం శుభకరం. వృశ్చిక రాశి వారికి శని 5వ గృహంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఇది విద్య, సృజనాత్మక, సంతానంపై ప్రభావం చూపుతుంది. ఈ కాలంలో విద్యారంగంలో విజయం, ఆర్థిక లాభాలు పొందుతారు. ప్రేమ సంబంధాల్లో సవాళ్లు కూడా ఎదురవుతూ ఉంటాయి, కానీ కుటుంబం నుంచి కూడా ఆర్థిక సహాయం లభిస్తుంది. శనిదేవుని ఆశీస్సుల కోసం శనివారం నాడు నల్ల బట్టలు, ఆవులను దానం చేయడం చాలా మంచిది. మకర రాశి వారికి శని సాడేసతి ముగిడంతో ఈ గోచారం ఊరటనిస్తుంది. శని 3వ గృహంలో సంచరిస్తూ ఉన్నాడు. ఇది సాహసం, సోదర సంబంధాలపై దృష్టి సారిస్తుంది. ఈ కాలంలో కొత్త ప్రాజెక్టులు, ఆర్థిక లాభాలు కూడా కలుగుతూ ఉంటాయి. వృత్తిలో పురోగతి ఉంటుంది. ఆరోగ్య సంబంధాల్లో జాగ్రత్త చాలా అవసరము. శని పరిహారంకు శనివారం నాడు శని మంత్రం జపం చేయడం, దాన ధర్మాలు చేయడం శుభాలను ఇస్తుంది. లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.